ఇప్పుడు మనం ఈ గుడి యొక్క విశిష్టత ఏదైతే ఉందో ఛాయ సోమేశ్వరాలయం, ఆ ఛాయ నీడను ఒకసారి దర్శించుకుందాం. గురువుగారు దత్తాత్రేయ స్వామి, విష్ణుమూర్తి ఉన్నారు, అలాగే డిఫరెంట్గా ఉన్నారు. అంటే నార్మల్గా మీరు తెచ్చి పెట్టినట్టు స్థాపించినట్టు లేదు. అంటే ఏంటిది అన్నట్టు? అయితే యాక్చువల్ మనకు ఇక్కడ విష్ణుమూర్తులు ఉంటారు. ఇక్కడ విష్ణుమూర్తి యాక్చువల్లీ ఇక్కడ మనకు ద్వారపాలకులు ఉన్నాయి మేడం. ఇక్కడ ఓకే, ద్వారపాల ప్రకారంగా విష్ణుమూర్తి ఉంటారు ఇక్కడ. అంటే వేరే భక్తురాలు మనకు కళ్ళలో వచ్చింది ఒక మహిళకు, ఇక్కడ పాంగల్ వాస్తవులకు. అంటే కోనేట్లో తీసింది. అక్కడ తీయడం వల్ల దత్తాత్రేయ స్వామి ఆమెనే తీసింది. అక్కడ పక్క పడి ఉండడం వల్ల తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసింది 2001లో. ఆమెకు సంతాన విషయంలో కళలు వస్తే ఆమెకు ఆ సంతాన భాగ్యం కూడా కలిగింది మేడం. ఇంకా అప్పటి నుంచి యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ గురువారం కానీ ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ దత్తాత్రేయ ప్లేస్లో విష్ణుమూర్తి ఉంటారు. అవును. కాకపోతే విష్ణుమూర్తి విగ్రహం తమిళనాడులో మహాబలిపురంలో విగ్రహాలన్నీ రెడీగానే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ తీసుకొచ్చాం. కాబట్టి స్థాపన లేక అనుమతి ఇవ్వక భద్రపరిచారు. ఇక్కడ మనకు ఇది మన గర్భగుడి, 3 గర్భగుడు త్రికుటాలయం. ఇది త్రికుటాలయంగా పిలుస్తారు. గురువు గారు, ఎందుకు ఈ గర్భాలయం ఇలా ఉంది? ఇది పడమట గర్భగుడి మేడం. ఇది సూర్య భగవాన్ పడమట గర్భగుడి నుంచి తూర్పు గర్భగుడి స్వామివారు ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. అయితే మనకు ఇది సూర్యుని భార్య పేరు ఛాయాదేవి. అయితే మనకు ముందుగా ఫస్ట్లో చెప్పాను, సూర్యుని ధర్మపత్రి ఛాయాదేవిగా మనకు ప్రధాన గర్భాలయంలో కొలువైంది ఛాయాదేవిగా. అంటే యాక్చువల్ మనకు అందరు స్తంభం మీద అంటారు, కానీ మనకు ఒక తూర్పు గర్భగుడి వచ్చేసి మనకు ఛాయా సోమేశ్వరం. ఇది పడమట గర్భగుడి. ఇక్కడ 7 అశ్వాలు ఉంటాయి, 7 అశ్వాలు. మనకు తెలియక చాలా వరకు స్తంభం, ఆ స్తంభం, ఈ స్తంభం అంటారు, కానీ అసలు స్తంభం మీద కాదు. మనకు ఇక్కడ గుర్తుగా ఇచ్చారంటే సూర్యుని భార్య పేరు ఛాయాదేవిగా అక్కడ కొలువైందని పురాణంలో ఉన్నది. కాకపోతే సూర్య విగ్రహం ఉంటుంది ఇక్కడ. సూర్యుని విగ్రహం అని ఔరంగజేబ్ రజాకా టైంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి మనకు ఔరంగజేబ్ కాలంలో ఎప్పుడు ధ్వంసం అయిందో అలానే ఉన్నారు ఇక్కడ. కాకపోతే మళ్ళీ ఇక్కడ స్థాపన చేయడానికి సూర్య భగవాను రెడీగానే ఉన్నారు. కాకపోతే అనుమతి లేక మీరు ప్రతిష్ఠించడం కుదరట్లేదు మేడం. అనుమతి వస్తేనే మనకు స్థాపన జరుగుతుంది ఇక్కడ. ఇది కంప్లీట్గా ఇది మాన్యుమెంట్ ఆర్కియాలజీ పరిధిలో ఉంది అంతా. కాకపోతే ముందుగా వచ్చేసి మనకు ఇది కెమికల్ వాష్ చేయాలి. ముందుగా కెమికల్ వాష్ ఒకటి, స్టోన్ వాష్. మనకు వర్షం వస్తే కురుస్తుంది. మొత్తం ప్లాస్టింగ్ ఉంది ఇక్కడ. ఇవన్నీ కూడా 3 ప్రపోజల్ ఉన్నాయి. ఇది వాళ్ళు కూడా టెండర్ ప్రకారంగా బడ్జెట్ శాంక్షన్ అయితే ఇవన్నీ కూడా 3 ప్రపోజల్ అవుతాయి మేడం. మనకు వచ్చేసి ఇది 3 గర్భగుడులు. ఇవి వచ్చి మండపం. ఇది మనకు ఈ మండపంలో 18 స్తంభాలు ఉంటాయి. మనకు వచ్చేసి వైట్ స్టోన్ వచ్చేసి మనకు 12 స్తంభాలు ఉంటాయి. ఈ మధ్యలో వచ్చేసి బ్లాక్ బసాల్ట్ స్టోన్ వచ్చేసి మనకు కాయిన్ కొడితే మనకు ఇదంతా కూడా ఒకటే స్టోన్. ఇదంతా మీకు ఎటువంటి కూడా జాయింట్స్ అంటే ఎటువంటి ఏముండదు ఇక్కడ. మనకు కాయిన్ తీసుకుంటే మనకు 7 స్వరాలు రావడం జరుగుతుంది. కాకపోతే అన్ని కొన్ని డిస్మాంట్ అయింది ఇక్కడ. ఇవన్నీ ధ్వంసం అవడం వల్ల కొంచెం స్టక్ అయిపోయింది. కాకపోతే మీకు గోల్డ్ సౌండ్, గ్లాస్ సౌండ్ అని వస్తుంది. స్టోన్ అలా రాదు. ఇది బ్లాక్ బసాల్ట్ అంట. బసాల్ట్ ఇది ఓన్లీ 4 పిల్లర్స్ వరకు వస్తుంది. ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్ రావడం. ఒక్కొక్క మనకి ఇప్పుడు ఇట్లా వచ్చేసి గ్లాస్ సౌండ్ వస్తుంది. ఒక్కొక్క డిఫరెంట్ మన 4 పిల్లర్స్ కూడా వస్తాయి. ఒక్కొక్క డిఫరెంట్ సౌండ్ వస్తాయి. కాకపోతే ఎంత కూడా రామాయణ రూపంలో, రామాయణ భారతం రూపంలో ఉంటాయి. ఇదంతా చక్కగా ఈ పుష్పాలు కూడా డిజైన్ చేయడం కానీ, అంటే మనకు ఈ గుడి ఏనుగుల ద్వారా స్టోన్స్ తీసుకొచ్చి చక్కగా నిర్మాణం చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకు వచ్చేసి అష్టదిక్పాలకులు. ఇవి పైన నవగ్రహాలు కావు, ఇవి అష్టదిక్పాలకులు. నవగ్రహాలు లాగానే కనబడుతున్నాయి. మనకు మధ్యలో ఫ్లవర్ వచ్చేసి అది కూడా ధ్వంసం. దిశలు సంబంధించి మనకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, నైరుతు, వాయు, ఆగ్నేయ 8 అష్టదిక్పాలకులు అని పిలుస్తారు. అష్టదిక్పాల సాక్షిగా మనకు ఆశీర్వచనం కానీ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు త్రికుటాలయంగా పిలుస్తారు. మెయిన్ వచ్చేసి ఈ బయటలో వచ్చేసి ఉపాలయాలు ఉంటాయి మేడం. 5 ఉపాలయాలు: ఆత్మలింగము, కాళికామాత, అభయాంజన స్వామి, నటరాజ స్వామి,
మనకు హనుమాను అవన్నీ కూడా అప్పట్లో ఉండేది. ఔరంగజేబు కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవ్వడం జరిగింది. ఓన్లీ ప్రధాన గర్భాలు మొత్తం ధ్వంసం కాలేదు. ఎందుకంటే మనకు ఇలాగ మనం చెప్పుకున్నట్టయితే మనకు సోమసూత్రం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి రావడం కూడా జరుగుతుంది. దానివల్లనే మన గర్భాలయం కాపాడుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. చరిత్ర మేడం ఇది చాలా విశేషమైన ప్రాచీన దేవాలయం ఇది. ఇక్కడ మనం మెడిటేషన్ చేసుకుంటే తెలియని అనుభూతి కలుగుతుంది. మనకి ఏ టెన్షన్స్ ఉన్నా కూడా ఏదైనా బాధ ఉన్నా కూడా ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటే స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నా చాలు, ఆ భాగ్యం అనేది కలగడం కూడా జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ.